ఏలూరు జిల్లా నూజివీడు సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో ఆర్చిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ లోగో ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ విద్యా సంస్థల డైరెక్టర్లు మేడా మోహన్ రావు, మేడా శ్రీహర్ష, గొల్లపూడి రవిబాబు, కేంద్రీయ విద్యాలయం విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ మేడా సీతారామయ్య తదితరులు పాల్గొనగా ఆర్చిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకులు తుమ్మల వెంకటేశ్వరరావు చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ జరిగింది. పాఠశాల లోగోను ఆవిష్కరించడంతో పాటు పాఠశాలకు సంబంధించిన వెబ్ పేజీని, బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ విద్యా సంస్థల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. చదువుకోవాలి, బాగా డబ్బు సంపాదించాలని పేరెంట్స్కి బాగా ఆశగా ఉంటుంది. తప్పే లేదు, మనీ ఉంటే జీవితం చాలా చక్కగా చాలా హ్యాపీగా సాగుతుంది. కానీ సొసైటీలో మంచి పేరు వస్తుంది, కానీ చదువుతో పాటు సంపాదనతో పాటు సంస్కారం కూడా ఉండాలనే విషయాన్ని మనం ప్రస్తుతం విద్యా విధానంలో మర్చిపోతున్నాం, ప్రస్తుత సమాజంలో మర్చిపోతున్నాం. పిల్లలకి చదువైన సంస్కారమైన చిన్నతనంలోనే ఇంటి నుండి ఆరంభం అవ్వాలి. 80 దశకాల్లో కానీ 90ల్లో పిల్లల కంటే
నేటి పిల్లలు సగటు వారి గ్రహించే శక్తి కానీ వారి టాలెంట్ కానీ చాలా ఎక్కువ. దేన్నైనా దే ఆర్ అబ్జర్వింగ్ క్లియర్లీ అండ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఇఫ్ దే లైక్ దే ఆర్ రెడీ టు లెర్న్ మోస్ట్ ఇంట్రెస్టింగ్. అంటే వాళ్ళకి ఇష్టమైతే ఏదైనా సరే కావాలనుకుంటే అది మాత్రం చాలా జాగ్రత్తగా వినాలని నేర్చుకోవాలని ఆసక్తి నేటి తరం పిల్లల్లో కనిపిస్తుంది. ఇప్పటి పిల్లల్ని పెంచాలంటే తల్లిదండ్రులకు ఓర్పు సహనం కలిగి ఉండటంతో పాటు చాలా చాకచక్యం అవసరం. పిల్లలకు భారతం పురాణాలు చరిత్రలో నిలిచిపోయిన నేతల గురించి వివరించాలి. పసిమనసుపై అవి చెరగని ముద్ర వేస్తాయి. ఇవి మహాభారతాలు చరిత్రలో చెప్తే ఏం జరుగుతుంది, ఏం వస్తుంది మనకి, మా పిల్లలకి ర్యాంకులు వస్తాయా, వాళ్ళకి ఏమైనా జాబ్లు వస్తాయా, వాళ్ళకి ఏమైనా జీతాలు పెరుగుతాయా అని చెప్పి సహజంగా మనం పెద్దల పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటాం. కానీ అవేవి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో నా ఉద్దేశం ప్రకారం ఈ పురాణ గాథలు కానీ చరిత్రలో మహానుభావుల గురించి పసితనంలో మన పిల్లలకి చెప్పడం మూలంగా వాళ్ళకి ఈ శాలరీస్కి కానీ ర్యాంకులకు కానీ అవేవి అడ్డురావని నా ఉద్దేశం. కానీ వారికి సామాజిక స్పృహ కలిగిన వారిగా బాధ్యత గల పౌరులుగా ఎదగటానికి ఇవన్నీ ఉపయోగపడతాయని నా అభిప్రాయం. 2000 సంవత్సరంలో నేను న్యూజిలాండ్లో అడుగుపెట్టడానికి ముఖ్య కారకులు తుమ్మల వెంకటేశ్వరరావు గారు. ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా ఆయన చాలా విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా నాకు సహకారం అందిస్తూ ఉంటున్నారు. చాలా విషయాలు ఆయన చెప్పిన విషయాలు నేను పరిచయం పెట్టడం వలన ఇంకా చాలా వెనకబడి ఉన్నాను. లేకపోతే ఇంకా ఇంతకంటే మంచి ఇన్స్టిట్యూషన్స్ న్యూజిలాండ్లో స్థాపించేవాళ్ళు